ये हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ ద్వారా హిందీ నేర్చుకుందాము. సో స్టోరీస్ అనేవి భాష నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. సో స్టోరీలో వొకబులరీ, పదాలు కానీ, సెంటెన్స్ ఎలా నిర్మించాలి అనేది కానీ మనం బాగా తెలుసుకోవచ్చు. ఓకే, సో నేను చెప్పేటప్పుడు నాతో పాటు కూడా మీరు స్టోరీ చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది సిరి, యహ సిరి హై, యహ సిరి హై. సిరి చిన్న అమ్మాయి, సిరి एक छोटी लड़की है. అమ్మాయి लड़की, చిన్న అమ్మాయి छोटी लड़की है. సిరి రోజు ఉదయం ఆడుకుంటుంది. సిరి హర్ దిన్, హర్ దిన్ ప్రతిరోజు లేదా రోజు, సుబహ్, సుబహ్ ఉదయం ఆడుకుంటుంది. ఖేల్తీ హై, సిరి అమ్మాయి కాబట్టి ఖేల్తీ హై రెగ్యులర్ గా చేసేటువంటి పనులన్నీ కూడా ఖేల్తీ హై, పడతీ హై, జాతీ హై అని చెప్పాలి. ఓకే, ఖేల్తీ హై, సిరి హర్ దిన్ సుబహ్ ఖేల్తీ హై. సిరికి ఒక స్నేహితుడు ఉన్నాడు. సిరి కా ఏక్ దోస్త్ హై, స్నేహితుడు దోస్త్ హై. అతని పేరు టఫీ, ఉస్కా నామ్ టఫీ హై. సో ఇక్కడ వరకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు టఫీ. ఉస్కా నామ్, నామ్ పేరు, నామ్ అంటే పేరు. సో ఇక్కడ నామ్ అనేది దాన్ని బట్టి ఉస్కా నామ్ టఫీ హై. టఫీ ఏక బడా కుత్తా హై, స్నేహితుడు ఎవరు? కుత్తా, అండ్ అది పెద్దది, పెద్ద కుక్క, బడా కుత్తా హై. టఫీతో ఆడుకోవడం సిరికి చాలా ఇష్టం. సిరి కో టఫీ కే సాత్, దానితో పాటు, కే సాత్ ఖేల్నా ఆడుకోవడం చాలా ఇష్టం. బహుత్ పసంద్ హై, బహుత్ పసంద్ హై, పసంద్ అంటే ఇష్టము. కుక్క పరిగెడితే సిరి నవ్వుతుంది. జబ్ కుత్తా దౌడతా హై, ఎప్పుడైతే కుక్క పరిగెడుతుందో, తో, తో అంటే అయితే అని వస్తుంది. తో అంటే అయితే. ఓకే, సిరి హస్తీ హై, నవ్వుతుంది. సిరి హస్తీ హై, నవ్వుతుంది. దౌడనా అంటే పరిగెత్తుట. ఆట తరువాత సిరికి ఆకలిగా ఉంది. ఆట తరువాత, ఖేల్నే కే బాద్ అంటే ఆడిన తరువాత, కే బాద్ తరువాత. సిరికి, సిరి కో ఆకలిగా ఉంది. భూక్ లగి హై, ఆకలి వేసింది, ఆకలిగా ఉంది. భూక్ లగి హై. టఫీకి కూడా ఆకలిగా ఉంది. టఫీ కో భీ, భీ అంటే కూడా అని అర్థం వస్తుంది. భీ, టఫీకి కూడా భూక్ లగి హై, దానికి కూడా ఆకలి వేసింది. భూక్, ఆకలి అనేది హిందీలో స్త్రీలింగ శబ్దంగా పరిగణించబడుతుంది. అందుకని క్రియాపదం లగి హై అని చెప్పాలి.
ओके, सिरी को भूख लगी है, टफी को भूख लगी है, मुझे నాకు భూక్ లగి హై, నాకు ఆకలి వేసింది. సో ఇలా ఎవరైనప్పటికీ కూడా భూక్ లగి అని ఎండ్ చేయాలి. సిరి ఒక పండు తీసుకుంది. సిరిని ఏక్ ఫల్ లియా, లియా తీసుకుంది. ఏం తీసుకుంది? ఏక్ ఫల్. క్యా లియా? ఏక్ ఫల్. సో భూతకాలంలో ఇలాంటి వాక్యాలకి కర్త పక్కన నే పెట్టాలి. సిరినే ఏమి తీసుకుంది? పండు తీసుకుంది. ఇలా ఆన్సర్ వచ్చింది అంటే అక్కడ నే పెట్టాలి. నేకి సంబంధించినటువంటి అన్ని రూల్స్ కూడా ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి. అది పసుపు రంగు. వహ పీలే రంగు కా కేలా హై. అది పసుపు రంగు అరటి పండు. కేలా హై. కేలా ఏ రంగులో ఉంది? పీలే రంగు కా కేలా హై. టఫీ సిరి దగ్గరకు వచ్చింది. టఫీ సిరి కే పాస్ ఆయా. టఫీ సిరి కే పాస్ దగ్గర. టఫీ సిరి కే పాస్ ఆయా. ఎందుకంటే టఫీ ఇక్కడ మేల్ డాగ్. टफी ने धीरे से సిరి के हाथ को छुआ. छूना అంటే తాకుట, చూనా. సో ఆల్రెడీ తాకింది, చువా. టఫీ సిరి కే పాస్ ఆయా. టఫీ సిరి దగ్గరకు వచ్చింది. మెల్లిగా, ధీరేసే. మెల్లిగా, నెమ్మదిగా అంటే ధీరేసే. సిరి కే హాత్ కో చువా. సిరి యొక్క చెయ్యిని తాకింది. సిరి నవ్వింది. సిరి హసి. హసి అనేటువంటి క్రియాపదం అకర్మక క్రియ, అంటే ఇది గతంలో జరిగినప్పటికీ కూడా నే రాదు. సిరి హసి. టఫీ పంచుకుందాం అంది. టఫీ చలో ఇసే బాంటతే హై ఉస్నే కహా. ఉస్నే కహా. సిరి అంది. ఉస్నే కహా. ఉస్నే అంటే ఎవరు? సిరి అన్నమాట. ఆమె అంది. ఏమని? టఫీ పంచుకుందాం. బాంటతే హై. ఇద్దరున్నారు కదా ఇప్పుడు, సిరి అండ్ టఫీ ఇద్దరున్నారు కదా. సో క్రియాపదం ప్లూరల్ లో ఎండ్ చేయాలి. బాంటతే హై పంచుకుందాం. టఫీ త్వరగా అరటిపండు తిన్నది. టఫీని జల్దీసే త్వరగా, జల్దీసే. ఖేలా కేలా ఖాలియా తిన్నది, త్వరగా తినేసింది అని. ఇది చాలా తీయగా ఉంది. యహ బహుత్ మీఠా థా. తిన్న తరువాత ఓకే, యహ బహుత్ మీఠా థా. అది ప్రెజెంట్ టెన్స్ లో మీఠా హై అని చెప్పాలి. సిరి టఫీని ముద్దు పెట్టుకుంది. సిరిని టఫీకో చూమా. చూమా. చూమన క్రియాపదానికి ముద్దు పెట్టుకొనుట అని అర్థం వస్తుంది. ముద్దు పెట్టుకొనుట. తుమ్ మేరే అచ్చే దోస్తు హో. నువ్వు నా మంచి స్నేహితుడివి అంది. సిరినే కహా. సిరి అంది. ఏమని? సిరినే కహా. సిరి అంది. మేనే కహా. నేను అన్నాను. ఆప్నే కహా. మీరు అన్నారు. ఇలా కహా అంటే అంది, అన్నారు అని వస్తుంది. ఏమి అంది? నువ్వు నా మంచి స్నేహితుడివి. తుమ్ మేరే అచ్చే దోస్తు హో. సిరి और टफी एक साथ सोते हैं. సిరి మరియు టఫీ और టఫీ కలిసే పడుకుంటారు. ఏక్ సాత్ సోతే హై. వారు మంచి స్నేహితులు. వే అచ్చే దోస్త్ హై. ఓకే, వే అచ్చే దోస్త్ హై వారు.
వే. ఓకే, ఇలా చిన్న చిన్న స్టోరీల ద్వారా కూడా మీరు మంచి హిందీని నేర్చుకోవచ్చు. अब तक हम साथ रहे, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.